ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ, అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా? అలా ఉంచుకోవచ్చా? ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటూ సాకులు చెప్తారా? వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా? ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం. కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు, రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న ఒక్కొక్కటి మనం ఈరోజు మాట్లాడుకుంటూ వద్దాం. మాట వినకపోతే సస్పెండ్, మాట వినకపోతే బదిలీ, మాట విన్నావా నెత్తినెక్కించుకుని ఊరేగడం, మీకు నచ్చినట్టు అధికారుల్ని మీ కాళ్ల కింద చెప్పులుగా పెట్టుకోవడం. ఈ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎమ్మెల్యేల కాళ్ల కింద చెప్పులుగా పెట్టేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈరోజు రేషన్ కార్డ్ దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రంలో ఏ అర్జీ పెట్టుకోవాలన్నా కూడా మహిళలు ఎమ్మెల్యేల దగ్గరికి, వాళ్ళ సంబంధిత అనుచరుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు జరిగిందా? ఇంతకు ముందు ఉందా? ఉద్యోగులకు ఏ అవసరం వచ్చినా, అంటే చివరికి నిబంధనల ప్రకారం వారికి చేయాల్సిన పనులు కూడా ఆ పై అధికారులు చేయాలంటే ఎమ్మెల్యేల దగ్గరకు, నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలన్నమాట. ఇది ఈ రోజున పరిస్థితి. మహిళల మీద వినకపోతే దారుణాలకు దిగజారడము, వేధింపులకు పాల్పడడం.